హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నాం అంటే నెంబర్ సిరీస్ అండి. ఈ నెంబర్ సిరీస్ అనేది మనకి ఆల్ కాంపిటేటివ్స్లో ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా మీ కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అయితే మనం ఇప్పుడు ఈ నెంబర్ సిరీస్ అనేవి ఎన్ని టైప్స్ అంటే 3 టైప్స్ అండి. ఒకటి ఇంక్రీజింగ్ ఆర్డర్ అండి, మరొకటి డిక్రీజింగ్ ఆర్డర్ అండి, లాస్ట్ వన్ ఏంటంటే స్పెషల్ ఆర్డర్ అండి. అయితే ఈ 3 మోడల్స్ అనేది మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కవర్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి నెంబర్ సిరీస్ నుంచి ఎటువంటి బిట్ వచ్చినా మీరు సాల్వ్ చేస్తారండి. అయితే ఇప్పుడు మనము దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే డిక్రీజింగ్ ఆర్డర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. డిక్రీజింగ్ ఆర్డర్ మళ్ళీ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 కేసెస్ అండి. ఒకటి సబ్స్ట్రాక్షన్ కేసు అండ్ డివిజన్ కేసు అండి. అయితే ఇప్పుడు మనము ఈ 2 డిక్రీజింగ్ కేసెస్లో ఉన్న ఈ 2 కేసెస్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామండి. అందులో మనం చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి అంటే ఫస్ట్ ఇప్పుడు డిక్రీజింగ్ కేసెస్ అంటే ఏంటంటే గ్రాడ్యువల్లీగా డిక్రీజింగ్ అవ్వడం. ఏదో ఒక పర్టికులర్ నెంబర్తో అయినా ఎంతో కొంత ఏదో ఒక మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అనేది చెప్పడం జరిగింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మీకు తెలిసినట్లయితే మీరు అనేది ఈ నెంబర్ సిరీస్ అనేది చాలా ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు. లేకపోతే కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి ఆ వీడియోని కూడా కవర్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు సబ్ట్రాక్షన్ అంటే గ్రాడ్యువల్గా ఎంతో కొంత ముందు నెంబర్లో నుంచి అయినా ఆఫ్టర్ నెంబర్లో నుంచి అయినా బిఫోర్ నెంబర్లో నుంచి అయినా ఎంతో కొంత డిక్రీజింగ్ అవుతూ ఉండాలండి. అట్లాగా ఉన్న కేసెస్ అన్ని మనం ఇక్కడ డిక్రీజింగ్ కేసెస్ అని చెప్పినామండి. అది డివిజన్ కేసు అంటే డివిజన్ కేసు ఎప్పుడు మాట్లాడుతామంటే ఏదో ఒక నెంబర్తో మనకు నచ్చిన నెంబర్తో అయినా అక్కడ ఇచ్చిన సిరీస్లో ఇచ్చిన నెంబర్తో అయినా మనం ఎంతో కొంత డివైడ్ చేసాం అనుకోండి. డివైడ్ చేసేటప్పుడు ఆ వచ్చిన సిరీస్ అనేది క్యాచ్ చేస్తున్నట్లయితే దాన్ని మనం ఇక్కడ డివిజన్ కేసు అని అంటామండి. అయితే ఇప్పుడు చూడండి, 80కి ఫస్ట్ బిట్ మనం ఇప్పుడు చూస్తున్నాం. చూడండి, 80కి 78కి ఉన్న మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది -2 అండి. అంటే 2 డిఫరెన్స్ అండి. 2 అండి. 80కి 78కి డిఫరెన్స్ ఎంత అండి? 2. అట్లాగే 78కి 75కి ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 3 అండి. అట్లాగే 75కి 71కి ఉన్న డిఫరెన్స్ 4 అండి. 1కి 66కి ఉన్న డిఫరెన్స్ ఎంత అండి? 5 అండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ అనేవి కనబడుతున్నాయండి. అంటే న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవి? 2 నుంచి స్టార్ట్ అవి. అంటే 2, 3, 4, 5 అంతే కదా. తర్వాత వచ్చే నెంబర్ 6 అండి. అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క నెంబర్ అనేది ఇంక్రీజింగ్ అవుతూ ఉన్నది. అంటే ఇక్కడ 8 నుంచి 2 డిక్రీజింగ్ అయింది, ఇక్కడ 3 డిక్రీజ్ అయింది, ఇక్కడ 4 డిక్రీజ్ అయింది, ఇక్కడ 5 డిక్రీజ్ అయింది, ఇక్కడ తర్వాత 6 డిక్రీజ్ అవుతే 66 - 6 ఎంత అండి? అంటే 60. మన ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? 60 అండి. అట్లాగే ఇప్పుడు 50 యొక్క సిరీస్ చూడండి. ఇప్పుడు చూడండి, 54కి 48కి ఉన్న డిఫరెన్స్ ఎంత అండి? 54కి 48కి ఉన్న డిఫరెన్స్ ఎంత అండి? 6 కదండి. అట్లాగే 48కి 42కి ఉన్న డిఫరెన్స్ ఎంత అండి? 6. అట్లాగే 42కి 36కి ఉన్న డిఫరెన్స్ 6. అట్లాగే 36కి 30కి ఉన్న డిఫరెన్స్ 6. అంటే ఇక్కడ కామన్ ఒకే నెంబర్ అనేది డిఫరెన్స్, ఒక నెంబర్ మాత్రమే డిఫరెన్స్. అంటే మనం ఇప్పుడు మ్యాథ్స్ పరంగా చెప్తే దీన్ని ఏ ప్రోగ్రెషన్ అని చెప్పొచ్చు అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు 30 - 6 చేస్తే ఎంత అండి? 24. మన ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? 24. అట్లాగే ఇప్పుడు 58 - 36 ఎంత అండి? చూడండి, 22 అంతే కదండి. 36 - 22 చేయండి, 14. అట్లాగే 22 - 14 చేయండి. 22 - 14 అంటే ఎంత అండి? 22 - 14 అంటే 8 అంతే కదండి. అంటే ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 58 - 36 చేసామంటే మనకి దీని నెక్స్ట్ నెంబర్ వచ్చింది అంతే కదండి, 22. అట్లాగే 36 - 22 చేసామంటే దీని నెక్స్ట్ నెంబర్ వచ్చింది అంటే 14 వచ్చింది. అట్లాగే 22 - 14 చేసామంటే దీని నెక్స్ట్ నెంబర్ వచ్చింది 8 వచ్చింది. అట్లాగే ఇప్పుడు 14 - 8 చేసామంటే దీని నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 14 - 8 అంటే 6 అండి. మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? 6 అండి. అట్లాగే చూడండి, ఇప్పుడు 10 - 98 ఎంత అండి? 2
అంతే కదండి. 10 మైనస్ 98 2, అట్లాగే 98 మైనస్ 95 అంటే 10 మైనస్ 98 100 మైనస్ 98 2 అండి. అట్లాగే 98 మైనస్ 95 అంటే 3 అండి. అట్లాగే 95 మైనస్ 90 అంటే 5 అండి. 90 మైనస్ 83 అంటే 7 అండి. ఈ యొక్క సిరీస్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏ యొక్క నెంబర్ సిస్టమ్ కనబడుతుందంటే ప్రైమ్ నెంబర్స్ కనిపిస్తున్నాయండి లైన్గా. అంటే మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ స్టార్ట్ అవ్వడం 2తో స్టార్ట్ అవుతాయి కాబట్టి 2 నుంచి అలాగా ప్రైమ్ నెంబర్స్ అనేవి ఇంక్రీజింగ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు 2, 3, 5, 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 11 అండి. 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అండి? 11 అండి. ఇప్పుడు 83 మైనస్ 11 చేసాం అనుకోండి. 83 మైనస్ 11 చేస్తే మనకి ఇక్కడ 72 అండి ఆన్సర్. మన ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? 72. ఇప్పుడు చూడండి, 5th బిట్ మీరు కాల్కులేట్ చేస్తున్నట్లయితే చూడండి, ఇక్కడ మనము డివైడెడ్ బై 2 చెయ్యండి. డివైడెడ్ బై 2 చేస్తే 5 2s కదండి. 5 1s 5 2s, సారీ 2 5s కదండి. 2 టేబుల్తో మనం ఇక్కడ డివైడ్ చేస్తున్నట్లయితే 2 5s 10, 2 1s 2 2s అండి. అట్లాగంటే 5 1 2 వచ్చింది. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. 2 1s 2 కదండి. 2 2s 2 5s 2 6s అంటే మనకి ఇక్కడ 2 5 6 అనేది వచ్చింది. మళ్ళీ 2 సపరేట్ డివైడ్ చేయండి. 2 1s 2 2s 2 4s అంతే కదండి. సారీ 2 8s 16 అంటే 128. అట్లాగే 2ని డివైడ్ చేయండి. 2 6s 2 4s అంతే కదండి. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ 2 తోటి డివైడ్ చేస్తే 512 వచ్చింది, నెక్స్ట్ నెంబర్ వచ్చింది. ఈ 512ని డివైడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. అట్లాగే ఇక్కడ 2 తోటి డివైడ్ చేస్తే దీని తర్వాత నెంబర్ కదండి వస్తుంది. అంటే 2 3s 2 2s అంటే 32. ఇది మనకి ఇక్కడ ఫైనల్ ఆన్సర్ అండి. అందరికీ ఈ యొక్క వీడియో అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ అనేది అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. మరొకసారి చెప్పుకుందాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.